అన్ని కాలంబోలనున్న యెహోవాని నిన్నాదరంబయు కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. వన్నెకెక్కిన మోక్ష వాసాలి సన్నోతు లున్నతమయ్యుండ మున్నే నీకు. నిన్ను ప్రకటన సేయ నిఖిల లోకములను వన్నుగా చేసిన బలుడవీవే. ఉన్న లోకంబుల నుడుగాక కరుణాసం పన్నాతతో నేను ప్రభుడవీవే. అన్ని జీవుల నెరిగి ఆహారమే చూచు నున్న సర్వజ్ఞుడవు నీవే. ఎన్న సఖ్యముగాక ఉన్న లక్షణమూల సన్నోతించుటకునే చాలుదునా. పుట్టింప నీవంచు పోషింప నీవంచు కీర్తింప నీవంచు కీర్తింతును. వట్టి పనికి మాలి నట్టి మానవులాచి పట్టి రక్షింప బాధ్యుండవంచు. దట్టమైన కృపను దరిచేర్చ నాకిచ్చి పటాయి నిలచియుండి ప్రభుడవంచు. గట్టడ చేగడ ముట్టుదను కనా పట్టు కొలది నిన్ను ప్రస్తుతింతు. కారుణ్యనిధి నీవు కఠినాత్ముడను నేను భూరిశుద్ధుడవేవు పాపినేను. సారా భాగ్యుడవీవు జగతిలో నాకన్న దారిద్రుడే లేడు తరచి చూడా. సారా సద్గుణమూల సంపన్నుడవు నీవు ఘోరా దుర్గుణ సంచారి నేను. ఏ రీతి స్తుతింతు ఏ రీతి సేవింతు నేరమున్నక ప్రోవ నెరనన్నీతి. అన్ని కాలంబులనున్న యెహోవాని నిన్నాదరంబయు కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరదును. దేవా నా దేవా, సితార వాయించుచు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నా అతిక్రమములు నేను ఒప్పుకొందునను కొంటిని. నీవు నా
పరిహరించేయనావు. మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగ మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కరికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటికై నీ జనతేక కుమారునిచ్చిన మిగిల కరుణ గల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనను కనికరించి మన కొరకు చనిపోటుకే తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. ఎపిఫానియా తరువాత రెండవ ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతం. ఓ దేవా, సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును. ఓ సర్వోన్నతుడా, వారు నీ నామమును కొనియాడుదురు. సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి. ఆయన నామ ప్రభావము కీర్తించుడి. ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తుతించుడి. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమా కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. కలుగునున్నతమైన ఘనస్థలమునందున ఇలాకు సమాగమము
सर्वा परिपाला परिपूर्ण शक्तिगल परमा जनका निन्नु महिनी स्तुतिंचुचु మరి పొగడుచున్నాము మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను మహిమాతిశయమును మది తలంచియు నీకు మహిని మా స్తుతి కృత జ్ఞాతానిచుచున్నాము ఏకా కుమారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏకా దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక వాసిక జనకుని కుడివైపున కూర్చుండు యేసు మా ప్రార్థన నిలిచి కనికరించు పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభాలుచున్నావెప్పుడు ప్రభు మీతో నుండుగాక ప్రార్థింతము. సర్వశక్తిగల నిత్యుడవైన దేవ, నీవు ఇహపరముల యందుండు సమస్తమును ఏలుచున్నావు. నీ జనులమైన మా మనవులను దయతో విని మా బ్రతుకు దినములు అన్నిటి యందు నీ సమాధానము మాకు దయచేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగ యుగములు జీవించుచు పరిపాలించునుండు నీ కుమారుడును మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచూ ఉన్నాము. ఆమేన్. ప్రియులారా, ఎపిఫానియా తరువాత రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు చదవగా విందాం. ఎపిఫానియా తరువాత రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6వ వచనం నుండి 16వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ
పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదాన్ని నసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండిడి. సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగము గలవారై ఘనత విషయములో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనిడి. ఆసక్తి విషయములో మాంజులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. మిమ్మును హింసించు వారిని దీవించుడి గాని శపింపవద్దు. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చువారితో ఏడువుడి. ఒకనితోనొకడు మనస్సు కలిగి ఉండుడి. హెచ్చువాటి యందు మనసుంచక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు. ఇంతటితో ఈ వాక్య భాగము ముగియుచున్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎపిఫానియా తర్వాత 2వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నవి. ఓ ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడనెను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసం ఎక్కడ నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయెను గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయిను. నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియ చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, అందరము కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణముతో ఏకీభవిందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఇక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మ వలన గర్భమున ధరింపబడి కన్యన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్య లోకములోనికి చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమగు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను.
ఆమేన్. నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము, దీన మనసును కలిగే దేవుని దివ్య సేవను చేతుము. నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము, అనుదినంబును ప్రభుని తలచుచు అలయకను ప్రార్థింతుము. అనవరతమా ప్రభుని చిత్తము నను కరింతుము పనులలో. నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము, వేదవాక్య పఠనమందు విసుగు చెందకనందుము. ఆదరంబున దైవ చిత్తము నను సరించుచు నడుతుము. నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము, ఆశతోడను ప్రభుని దినమును ఆచరింతుము మరువక. విసుగు చెందక ఆలయమునకు భిన్న పెద్దల దెత్తుము. నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము, సంఘ కార్యక్రమములందు సహకరింతుము ప్రీతితో. భంగపరచెడి పనులనన్నిటి కృంగదీసెద మనిషము. నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము, ప్రేమతోడను పొరుగు వారిని ప్రియులుగను భావింతుము. క్షమయు స్నేహము నేర్చి ప్రభు కడ శాంతితో జీవింతుము. నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము, శక్తి కొలది శరీర బలమును శ్రమను క్రీస్తుకు నీతుము. భక్తితో హృదయమును పూర్తిగా ప్రభునికే అర్పింతుము. నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని కుటుంబీకులారా, ఎపిఫానియా తరువాత 2వ ఆదివారపు ఆరాధన కార్యక్రమంలో పాల్గొని ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి, ప్రతి విశ్వాసికి కూడా ప్రభు పేరట శుభాలు తెలియజేస్తూ, జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు కూడా పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? సంతోషంగా ఉన్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? దేవునికి వందనాలు. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాలు చదవగా విన్నాం. వాక్య ధ్యానము కొరకు అందరము పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనము. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడి అని. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడని వారితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. చదివిన పరిశుద్ధ వాక్యాన్ని, ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని, విశ్వాసులను దీవించి మీ దాసుని మరుగుపరచి మీరు మాతో మాట్లాడండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి,
ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో ఉన్న దైవ వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఈ భాగములో మనం ధ్యానం చేస్తున్నటువంటి వాక్యము కానా వివాహములో యేసుక్రీస్తు ప్రభువారు నీళ్లను ద్రాక్షారసముగా మార్చిన సందర్భం మనకు విదితమే. లోకములో అనేక మంది మహానుభావులు జన్మించారు. అనేక మంది గొప్పవారు, అనేక మంది విద్యావంతులు, అనేక మంది శాస్త్రజ్ఞులు, అనేక మంది తత్వజ్ఞానము కలిగినటువంటి వారు జన్మించారు. కానీ వారు చేయలేనటువంటి గొప్ప కార్యాలు యేసుక్రీస్తు ప్రభు ఆయన జన్మించాడు అని పరిశుద్ధ బైబిల్ గ్రంథమే మనకు ఆధారంగా ఉంటూ ఉన్నది. ప్రియులారా, ఒకవేళ వాటర్ చేంజెస్ ఇంటూ వైన్, ఎటువంటి రంగు, రుచి, వాసన లేనటువంటి నీటికి దేవుడు ఓ ప్రత్యేకమైన ఆధిక్యత ఆయన కల్పించాడు. ప్రస్తుత దినాలలో కూల్ డ్రింక్స్ కొరకు ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు వివిధ రకాలు అయినటువంటి ఎసెన్స్తో, వివిధ రకాలైనటువంటి కలర్స్తో చాలా అట్రాక్టివ్గా, ఎంతో టేస్ట్ఫుల్గా ఉండే కూల్ డ్రింక్స్ చేస్తున్నటువంటి పరిస్థితులు మనం ఎరగదు. కానీ ఇక్కడ ఈ సందర్భంలో ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, ఆయన నీటిని మాత్రమే మధురమైన ద్రాక్షారసముగా మార్చారు అనే అంశాన్ని మీకు ముందు నేను పరిచయం చేస్తా ఉన్నాను. లోకములో ఏ ఒక్కరికి లేనటువంటిది దేవునికి ఉన్నది. క్రిస్మస్ పండుగ ఆరాధనలో రక్షకుడు అని యేసు ప్రభు కొరకు ధ్యానం చేశాం. తదుపరి ఎపిఫానియా పండుగలో ఆలోచన చేస్తే దేవుని యొక్క ప్రత్యక్షత అన్యజనులకు ఎలాగో ఉన్నదో మనము ధ్యానం చేశాం. దేవుని యొక్క సృష్టి ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఈజ్ క్రియేటెడ్ సంథింగ్ అవుట్ ఆఫ్ నథింగ్. సమస్తమైనటువంటి సృష్టి శూన్యములో ఆయన సృష్టించినటువంటి గనుడు అనే మాటను నేను మీకు పరిచయం చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాను. కాబట్టి ఈ ఉదయకాలపు ఆరాధనలో ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు కానా వివాహానికి తల్లి అయిన మరియా ముందుగా వెళ్ళిన సందర్భం మనకు రాయబడింది. యూదుల యొక్క ఆచార వ్యవహారాలు వచ్చినటువంటి అతిథులకు ద్రాక్షారసం అనే విందు ఇవ్వటం అనేది పరిపాటి. వారు ఎంతో చక్కగా అందరికీ సరిపడే విధంగా ఎవరమైనా చూసుకుంటాం. కానీ బట్ సమ్ టైమ్స్ ఊహించినటువంటి రీతిలో మనం చేసినది సరిపడనటువంటి కొరతలు ఏర్పడుతూ ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో ఇంటి వారు ఏం చేస్తారంటే కలవరపడుతూ ఉంటాం. అదే పరిస్థితి సంభవించింది. ఆ విందులో యేసు ప్రభు వారి తల్లి, యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు, యేసు ప్రభు వారు ఉండటం అనేది జరిగింది. జీసస్ అండ్ హిస్ డిసైపుల్స్ వర్ ఇన్వైటెడ్. యేసును శిష్యులను పిలువబడ్డారు. అటువంటి పరిస్థితుల్లో కూడా కొరత వచ్చినప్పుడు కొరతలు తీర్చబడతాయి అని వారు ప్రభు దగ్గరికి రావాలి. కానీ ఎవరి దగ్గరికి వచ్చారంటే తల్లి అయినటువంటి మరియమ్మ గారి దగ్గరికి వచ్చారు. ప్రియులారా, ఇక్కడ తల్లి అయినటువంటి మరియమ్మ గారు, షీ నోస్ వాట్ ఇస్ షీ. ఆమె ఎవరో, ఆమె స్థితి ఏమిటో ఆమెకు తెలుసు.
కానీ కుమారుడు లోకరక్షకుడు, ఆయన సమస్తమును కూడా జరిగించగలిగిన దేవుడనే సంగతి కూడా ఆమెకు తెలుసు. అందుకని వచనాల్లో మనం చదువుకుంటూ ఉంటున్నప్పుడు ఇక్కడ ఆయన తల్లి అట పరిచారకులను చూచి ఆమె చెబుతున్నటువంటి మాట, ఇదిగో ఆయన మీతో చెప్పినది చేయుడి, నేను కాదు, ఈ కార్యాన్ని చేసేది యేసుక్రీస్తు ప్రభువే. మీరు ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన ఏం చెబుతాడో ఆ విధంగా మీరు చేయండి అని తల్లి అయిన మరియా చెబుతూ ఉన్నది. ఇక్కడ ఈ భాగములో తల్లి కొరకు తప్పనిసరిగా కొన్ని మాటలు మనము పరిచయం చేసుకోవాలి. లోకములో తల్లి పాత్ర చాలా పవిత్రమైనది, ప్రధానమైనది. తల్లి అనగా స్త్రీ యొక్క పాత్ర కొరకు సామెతల గ్రంథం 14:1 అంటాడు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. కాబట్టి తల్లి తన గొప్పతనాన్ని తాను చాటుకుంటానికి ఇష్టపడలేదు, కానీ ప్రవచనాలు నెరవేర్పు ప్రకారంగా పాపులను రక్షించటానికి పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చినటువంటి ఆ యొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుని గణపరుస్తూ ఆయన మీతో చెప్పినది చేయుడి అని ఓ చక్కటి సలహా, సూచన ఇచ్చినట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాం. ఈ అంశములో 3 మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, ఒకటి వినుట అనే మాట జ్ఞాపకం చేసుకుంటాం, విశ్వసించుట అనే 2వ మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం, 3వ మాట విధేయత కలిగి ఉండుట అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈ 3 మనము చేయగలిగితే దేవుని కార్యాలు మనం చూడగలం. ప్రభువు వాక్యం అంటుంది, నన్ను గణపరచువారిని నేను గణపరుస్తాను. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, ఈ ఉదయకాలపు ఆరాధనలు తల్లి అయిన మరియ కొరకు క్లుప్తమైనటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రక్షకుడుగా రావటానికి తన యొక్క తల్లి, తన పవిత్ర గర్భాన్ని ఇచ్చినటువంటి తల్లి మరియ అని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ రక్షకుడైన క్రీస్తు ప్రభు పావలించటానికి తల్లి అయిన మరియ తన యొక్క ఒడిని ఇచ్చినటువంటి పవిత్రురాలు. యేసు ప్రభును పూజించేందుకు తన హృదయాన్ని ఆమె ఇచ్చింది. ఒక భక్తురాలుగా తన యొక్క ఒడిని ఒక గుడిగా ఆమె చేసుకున్నటువంటి సందర్భం. కాబట్టి అంటున్నారు, అన్ని తరముల వారు కూడా ఆమెను అంటున్నారు, నువ్వు ధన్యురాలువు. అంతేకాకుండా ఎలిజబెత్ అంటుంది, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట చూచి. చూసారా ఎంత ఘనత! లోకరక్షకుని యొక్క తల్లి కన్య అయినటువంటి మరియా, అంత ఘనత కలిగిన తల్లి తన దగ్గరకు ద్రాక్షారసము కొరత వచ్చిందని వచ్చినటువంటి వారితో అంటున్న మాట, కుమారుని చూపించి అంటూ ఉన్నది, ఆయన మీతో ఏం చెబుతాడో అలాగే చేయండి, ఆయన మీతో చెప్పునది చేయండి, నేను ప్రభు దాసురాలను అనే మాట సగర్భంగా ఆమె చెప్పుకుంటున్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి తల్లి అయిన మరియ పరిశుద్ధురాలు, పరిశుద్ధాత్మవేశం వలన లోకరక్షకునికి జన్మనిచ్చినటువంటి తల్లి కుమారుడైన క్రీస్తు ప్రభుని ఘనపరుస్తూ లోకానికి చూపెడుతుంది. లోకములో ఇది ఎవరికి సాధ్యము కాదు, ఆయనకు మాత్రమే. ఆయన మీతో ఏది చెబితే అది చెయ్యండి. తదుపరి ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ 7వ వచనములో యేసు అంటున్నాడాయన, ఇదిగో ఆ బాణలు నీళ్లతో నింపుడిన వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టికి నింపిరి.
వారికి ఎటువంటి అవిశ్వాసము ప్రశ్న రాలేదు. ద్రాక్షారసం అయిపోయింది. అయ్యో, ఎంతో మంది అతిథులు వస్తూ ఉన్నారు, అరే ఎలాగో అని ఆలోచన లేదు. ఇదిగో ఆయన మాతో చెప్పాడు, మేం చేయాలి. వారు ఆ భ్రాతి బాణాలు నిండా అంచుల మట్టుకట వారు నీటితో నింపినప్పుడట దేవుని యొక్క కార్యాలు జరుగుతూ ఉన్నాయి. మనం ఎప్పుడైతే మన కార్య భారాన్ని దేవునికి అప్పగిస్తాడు, కృప కొరకు ఎదురు చూస్తాం, ఎప్పుడు వింటామో, ఎప్పుడు విధేయత చూపెడతామో, ఎప్పుడు విశ్వాసిస్తామో, తప్పనిసరిగా మన జీవితాల్లో ఇటువంటి గొప్ప కార్యాలు జరుగుతాయని చెప్పటానికి నేను ఇష్టపడుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నా. ఇక తల్లికి ఉన్నటువంటి మరొక ప్రాముఖ్యత కొరకు ఇక్కడ అనుభవజ్ఞులు అయినటువంటి వారు చెప్పినటువంటి కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తే, అబ్రహాం లింకన్ అమెరికా ప్రెసిడెంట్గా చేసినటువంటి అబ్రహాం లింకన్ అంటాడు, నేనేమయ్యున్నాను, ఇంతవరకు నేను ఎదిగాను, దేశాన్ని పరిపాలిస్తున్నాను అంటే అది కేవలము నా తల్లి వలనే. రెండవ ప్రముఖమైన వ్యక్తి హెన్రీ వాట్ బీచర్ అని ఆయన తల్లి యొక్క హృదయము ఒక పాఠశాల అంటాడు. జార్జ్ వాషింగ్టన్ ఆయన అంటున్నటువంటి మాట, విధేయత అననేమో నా తల్లి చిన్నప్పుడు నుండి కూడా నాకు నేర్పింది. డిఎల్ మూడీ అనే భక్తుడు అంటాడు, నా తల్లి వంటి తల్లి ప్రతివానికి ఉంటే ఈ లోకంలో చెరసాలలో అక్కరలే. అలాగని డాక్టర్ విలియం కేరీ గారు అంటున్నటువంటి మాట, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ టు గాడ్, దేవుని కొరకు నువ్వు గొప్ప కార్యాలు వచ్చాయి. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, నీవు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసి దేవుని యొద్ద నుండి గొప్ప కార్యాల కొరకు కనిపెట్టు, ఆశించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలపు ఆరాధనలో నువ్వు దేవుణ్ణి గణపరుస్తున్నావా? ఆరాధిస్తూ ఉన్నావా? వినయము, విధేయత, విశ్వాసము కలిగి ఉన్నావా? నీ జీవితం, నా జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయటానికి ఈ ఉదయకాలము ఆయన మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు అనే మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ మరి రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో చూస్తూ ఉంటారు. తల్లి బిడ్డలకు చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. తల్లి ఏం చెప్పింది? క్రీస్తు కొరకు పరిచారకులకు చెప్పింది. ఆ మాట వినాలి, దేవుని కొరకైనటువంటి మాట వినాలి, దేవుని యొక్క మాటలు వినాలి, ఆయన రక్షకుడు అని వినాలి, ఆయన చేయగలిగిన సమర్థుడు అని మనం వినాలి. అందుకనే రోమపత్రిక 10:17 అంటాడు, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, క్రీస్తును గూర్చినటువంటి ఇదిగో మాట వలన కలుగును. లోకములో అనేకమైన మాటలు మనం వింటాం, ఆ మాటలు కాదు, కానీ రక్షకుడైన క్రీస్తు ప్రభువును గూర్చిన మాటలు, రక్షకుడైన క్రీస్తును గూర్చి తల్లి అయిన మరియ చెప్పే మాట ఆ పరిచారకులు వారు వినాలి. దేవుని యొక్క వాక్యము చూస్తా ఉంటా. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే అక్కడ మనం చూస్తా ఉన్న చక్కటి మాట, ప్రభువు దూత పిలుపుతో అంటుంది, నువ్వు లేచి దక్షిణంగా నువ్వు వెళ్ళు, ఇదిగో యెరూషలేమును పో, గాజాకు పో మార్గములో, అరణ్య మార్గములో నువ్వు ఆయన కలుసుకోమని పిలుపుతోనట చెప్పాను. ఎవరు చెప్పారండి? దూత చెప్పింది. ఎవరితో? పిలిపితో. ఎవరిని కలవాలి? నపుంసకుని. వెంటనే లేచి వెళ్ళాడు. అక్కడ సందర్భం తక్కిన వాక్యాలు మనకు తెలుసు. అయితే అక్కడ దూత మాట తాను వెళ్ళి అతడు చేసినది ఏమిటనే ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 35వ వచనములో అక్కడ ఆయన యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. ఆయన పిలుపుని పైకి రథం మీదకు ఆహ్వానించాడు. ఎవరు బోధించకపోతే నాకు ఎలాగ అర్థమవుతుంది అన్నాడు.
అక్కడ ఫిలిప్పు ఆ యొక్క వాక్య భాగాన్ని ఆయన ప్రకటిస్తూ ఉంటున్నప్పుడు నపుంసకుడు వినుట వలన విశ్వాసము కలుగుతూ ఉన్నది. కాబట్టి అంటున్నాడు మార్గ మధ్యములో 35వ వచనంలో, అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి యేసును గూర్చిన సువార్తను ప్రకటించెను. 38వ వచనంలో దేవుని యొక్క వాక్యం ప్రకటించగా వినుట ద్వారా అతని యొక్క హృదయము తెరవబడి ఫిలిప్పును నపుంసకుడు అడుగుతున్నాడు, అయ్యా రథమును ఆపు, ఇదిగో ఇక్కడ నీరు ఉన్నది, నీకు బాప్తిస్మం ఇవ్వటానికి ఏదైనా ఆటంకమా? వినుట వలన విశ్వాసము కలుగుతుంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. దేవుని కొరకైన మాటలు వినాలి. దేవుని యొక్క మాటలు రక్షణలో మనల్ని నడిపిస్తాయి. ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు విని ఎడల బ్రతుకుదురు. దేవుని యొక్క మాటలు ప్రకటిస్తూ ఉంటుండగా దేవుని యొక్క మాటలు మనం వినాలి. దేవుని యొక్క మాటలు మనం వింటే బ్రతుకుతామంట. అందుకే దైవవాక్యం అంటూ దేవుని యొక్క మాట వినుట శ్రేష్టము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నారు. సర్ ఐజాక్ న్యూటన్ తన యొక్క ఆ శాస్త్రజ్ఞత లేకుండా తనకున్నటువంటి గొప్ప జ్ఞానాన్ని బట్టి ఎంతో పేరు ప్రఖ్యాతులు అతడు సంపాదించాడు. తండ్రి చనిపోయాడు. వారి నానమ్మ ఒక మాట చెప్పింది, లోకములో నువ్వు ఎదగాలి అంటే నీ కృషి, నీ పట్టుదల, నీ జ్ఞానం కాదయా, యేసు ప్రభుని యేసు ప్రభుని అంగీకరించు, నువ్వు ఊహించినటువంటి ఎత్తుకు నువ్వు ఎదుగుతావు అని చెప్పినప్పుడట ఇక్కడ ఈయన ఆ యొక్క నానమ్మ మాటలను బట్టి ప్రభువుని నమ్మాడు, మాటలు విన్నాడు, విశ్వసించాడు. తన కూర్చున్నటువంటి మాటలు ఆలోచన చేస్తే ఆయన సైన్స్ కొరకు 10 లక్షల మాటలు రాశాడట. క్రీస్తు ప్రభు కొరకు 14 లక్షల మాటలు రాశాడట. ఎలాగూ వాళ్ళ నానమ్మ మాట విని. ఏంటి వాళ్ళ నానమ్మ చెప్పింది? బోధ చేయలేదు. యేసు క్రీస్తు ప్రభుని నమ్ముకో, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఎంత గొప్ప దేవుడు! ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఒక భక్తుడు అంటున్నటువంటి ఒక విలువైనటువంటి మాట, నెగ్లెక్ట్ ఈజ్ ద షార్టెస్ట్ వే టు హెల్. నెగ్లెక్ట్ ఈజ్ ద షార్టెస్ట్ వే టు ద హెల్. నరకానికి పోవటానికట చాలా దగ్గర మార్గం ఏంటండి? మనం అలక్ష్యము చేయుట. 1912 సంవత్సరంలో సుమారు 1635 మందితో కోట్లతో తయారు చేసినటువంటి టైటానిక్ షిప్ లో ప్రయాణిస్తూ ఉన్నారు. అక్కడ లైఫ్ బోట్స్ కూడా చాలినన్ని లేవు. అంతేకాకుండా అక్కడ కెప్టెన్కి ఒక టెలిగ్రామ్ వచ్చింది, ఈ యొక్క సముద్రములో మంచు కొండలు ఉన్నాయి, జాగ్రత్త అని మెసేజ్ వెళ్ళింది. దాన్ని అందుకుని అతడు ఏం చేశాడంటే, కెప్టెన్కి ఇవ్వకుండా మధ్య వ్యక్తి తన దగ్గర పెట్టుకోవటం వలన ఆ యొక్క సముద్రంలో ఉన్న మంచు కొండలు ఢీకొని 1635 మంది కోట్లకు పడగెత్తిన వారు చనిపోయారు. ప్రియులారా, ఒక మనిషి మానవుని యొక్క మాట వినకపోతే ఎంత నష్టమైతే, దేవుని మాట వినకపోతే ఇంకెంత నష్టం ఆలోచన చేద్దాం. అందుకే దేవుని మాట వినుట శ్రేష్టం. అందుకే తల్లి అంటుంది, కొరత వచ్చింది, నేనేం చేసేది కాదు, రక్షకుడైన క్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళండి, మీ భారం ఏంటో, మీ యొక్క అవసరత ఏంటో చెప్పండి, ఆయన మీతో చెప్పినది చేయండి. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, అక్కడ తల్లి చెప్పిన వెంటనే ప్రభువు దగ్గరికి వెళితే ప్రభువు చెప్పినట్లు వారట ఆ రాతి బాణలు 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు నిండా అంచుల మట్టుకు నీటిని నింపారట. వారు దేవాలయాలకు వచ్చినప్పుడు యూదులు వారి యొక్క అలవాటు ఏంటంటే శుద్ధీకరణ కొరకు పాదములు కడుక్కుంటానికి ఆ రాతి బాణల్లో నీరు వాడుతూ ఉంటారండి. ఆ దేవాలయానికి బయట ఉంటాయండి.
అటువంటి వాటిని దేవుడు ఏం చేశాడంటే, ఆయన ఎందుకు పనికిరానటువంటి రాతి బాణలు, వాటిలో ఉన్న నీటిని, కాళ్ళు కడుక్కుంటానికి ఉపయోగించే నీటిని మధురమైన ద్రాక్షరసముగా మార్చడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన తల్లి ఏదైతే చెప్పిందో ఆ విధంగా ప్రభు దగ్గరికి వెళ్ళారు. ప్రభు ఏది చెప్పారో పరిచారకులు అది చేశారు. కాబట్టి అక్కడ కార్యం జరుగుతూ ఉన్నట్లుగా చూస్తా ఉంటున్నాం. మరొక మాట ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, శిష్యులట రాత్రంతయు వేటాడారట. నడిపించున్నావా కీర్తనలో మనం చూచాం. ఆ ఉదయకాలం యేసయ్య వెళ్ళాడు. ఎల్లి చేపలంటే ఒక్క చేప పడలేదు. ప్రభు 2 మాటలు చెబుతున్నాడు, మీ దోణెలు లోపలికి నడిపించండి. 2వ మాట అంటున్నాడు, దోణికి కుడివైపున వలలు వేయండి. అక్కడ అంటున్నారు, అయినను నీ మాట చెప్పిన వలలు వేతము. ఒక్క చేప రాత్రంతా పడలేదు, కానీ దేవుని మాట చెప్పున వేసినప్పుడు 153 గొప్ప చేపలు పడ్డాయి. ప్రియులారా, మన యొక్క జీవితంలో నిస్సారమైన మన బ్రతుకులలో సమరయ స్త్రీ యొక్క జీవితం ఎటువంటిదో మత్తయి యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనకు తెలుసు. అటువంటి స్త్రీ ప్రభు యొక్క మాటలు వినుట ద్వారా మార్పు చెంది, నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు క్రీస్తు కాడని సాక్ష్యం ఇస్తూ ఉంటూ ఉన్నట్లుగా మనము చూస్తా ఉంటూ ఉన్నాం. ప్రియులారా, దేవుని యొక్క మాట వినినటువంటి నోవాహు ఆ ఓడను నిర్మించి అనేక మందిని పిలిచాడు, కానీ ఆ మాట విననొల్లని వారు నీటిలో మునిగి మరణించారు. కానీ ఆ మాట వినినటువంటి వారు మాత్రమే జీవించినట్లుగా చూస్తూ ఉన్నాం. మన జీవితాల్లో కూడా మన యొక్క ఉద్దేశ్యాలు, మన మాటలు కాదు, మన చిత్తము కాదు, దేవుని మాట చెప్పున మనం చేయాలి. ఆయన మాట వినుట శ్రేష్టము అని దేవుని యొక్క వాక్యము ఇక్కడ సెలవిస్తూ ఉంటూ ఉన్నది. ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు కొరకు మరొక మాట ఆలోచన చేస్తే, ఆయన బోధలు వింటానికి అనేక మంది వచ్చారు. ఒక తల్లి ఒక బిడ్డకు 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చింది. ఆ యొక్క సభలు ముగిసిన తర్వాత దేవుడట వారి మీద కనికరపడి వారి దారిలో మూర్ఛిల్లిపోతారేమో అని అక్కడ శిష్యులను అంటున్నాడు, వారి కొరకు ఆహారాన్ని సిద్ధపరచు. అంటే ప్రభు, ఇంతమందికి మేము ఎక్కడ ఏర్పాటు చెయ్యం. ఆ బిడ్డ దగ్గర ఉన్నవి ఆ ఇచ్చిన 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆయన ఎత్తిపట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అంటున్నాడు, విరిచి వడ్డించాడు. ప్రభువా, ఎంతమంది ఉన్నారు అయ్యా, 5, 2, 7 ఎలా సరిపోతాయి? అవును, మన జీవితాల్లో 5,000 మందికి 10,000 సిద్ధపరిచినా కూడా సరిపెట్టలేని పరిస్థితులు మనకు తెలుసు. కానీ మన జీవితాలు, మన బ్రతుకులు, మన కార్యాలు ఆయన చిత్తానికి మనం అప్పగించినప్పుడు తప్పనిసరిగా కొరతలలో ఆయన సమృద్ధి కలుగు చేస్తాడు. మన యొక్క ఇదిగో బలహీనమైనటువంటి జీవితాలను ఆయన బలపరుస్తాడు. అవిశ్వాసమైనటువంటి బ్రతుకులలో విశ్వాసాన్ని ఆయన నింపుతాడు. అయోగ్యులమైనటువంటి మనలను యోగ్యులుగా ఆయన నిలవబెడతాడు. ప్రియులారా, దావీదు యొక్క జీవితంలో గొర్రెల కాపరి అడవిలో పడి మేపుకుంటున్నాడు. కానీ కరుణించిన దేవుడు పిలిపించాడు, నేను కోరుకున్న వాడు ఇతడే, సమూయేలు నీ కొమ్ము తైలముతో నీకు అభిషేకించు. ఎంత గొప్ప దేవుడండి! ఉదయకాలం మనం విశ్వసించగలిగితే, ఆయన మాట వినగలిగితే, ఆయన మాటకు విధేయత మనం చూపగలిగితే, మన జీవితాల్లో కూడా అటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. ప్రియులారా, కాబట్టి దేవుని యొక్క వాక్యములో మన విశ్వాసము కొరకు ఒక మాట ఆలోచన చేస్తా ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా, అగస్టిన్ అనే భక్తుడు అంటాడు, కళ్ళకు కనబడని దాని మీద మనము నమ్మకం ఉంచటమే, మనము దేవునిపై ఆధారపడి ఉండటమే విశ్వాసము అంటాడు. ప్రియులారా, కాబట్టి అది అక్కడ అయిపోయింది ద్రాక్షరసం. ఇదిగో తల్లి దగ్గరికి వెళితే జరుగుతుందేమో. తల్లి చెబుతుంది, లేదు, ప్రభు దగ్గరికి వెళ్ళారు. ప్రభు దగ్గరికి వెళ్ళారు, చెప్పింది చేశారు. వారి విశ్వాసము వమ్ము కాలేదు. వారి నమ్మకం ఏంటంటే ఆయన తప్పనిసరిగా ద్రాక్షరసం చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలపు ఆరాధనలో విధేయత
వినయాన్ని, విశ్వాసాన్ని మనం ప్రభువునందు మనం కలిగి ఉందాం. మన అవిశ్వాసమైన జీవితాలు, అయోగ్యమైన బ్రతుకులు దేవునికి అప్పగించుకోగలిగితే, ఒకవేళ నీ అంతటా నీవు ఏదో ఎదుగుతున్నాను అనుకుంటున్నావేమో, నీ అంతటా నీవే ఏదో వృద్ధిలోకి వస్తున్నాను అనుకుంటున్నావేమో. అది కాండ 1వ అధ్యాయం 26, 27 వచనాల చేత మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, భూమిని నిండించాలి, లోబరుచుకోవాలి. ఆయన ఇచ్చిన ఆశీర్వాదం. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదించబడతాడని ఆయన ఇచ్చిన ఆశీర్వాదం తప్ప నీవేదో కష్టపడిపోయి శ్రమపడిపోతే నీవు దీవించబడేది కాదు. ఆయన మాట చెప్పున, ఆయన మీతో చెప్పినది చేయుడి. ముగిస్తూ ఉంటూ ఉన్నాను. నీరు ద్రాక్షారసముగా మారిన రంగు, రుచి, వాసనలే. రంగు వచ్చింది, రుచి వచ్చింది, వాసన వచ్చింది. మొదటి పర్యాయము ద్రాక్షారసం కన్నా 2వ పర్యాయము ద్రాక్షారసం మన బ్రతుకులో ఈ యొక్క మాధుర్యత పొందాలి, సాక్ష్యం పొందాలంటే లోకానికి రక్షకుడుగా ఇచ్చినటువంటి కన్య మరియ గర్భములో జన్మించిన క్రీస్తునందు మనం విశ్వసించి విధేయత కలిగి ఉంటే మన జీవితాలు కూడా అలాగే మార్పు చెందుతాయి. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, అదే మాట మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు దేవుని ప్రత్యక్షత, అన్యజనులకు దేవుని ప్రత్యక్షత ఎపిఫానీ అంటే ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్. ఒక విధంగా చెబితే నీరు అటండి ద్రాక్షారసంగా మార్పు చెందింది, రూపాంతరం చెందినట్లుగా చూస్తా ఉన్నాం. అందుకనే ముగింపుగా రోమా పత్రికలో దైవ వాక్యాన్ని ఒక్క మాట మనం చదువుకుంటే, రోమా పత్రిక 12వ అధ్యాయములో ఒక్క మాట మనం చదువుకుంటూ ఉన్నప్పుడు, ఆసక్తి విషయములో మాంచులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువుని సేవించుడి, నిరీక్షణ గలవారే సంతోషించచ్చు, శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. ప్రభువునందు పట్టుదల కలిగి ఉంది, ప్రభు కార్యాలు యందు పట్టుదల కలిగి ఉందా. ఓ టేస్ట్ అండ్ సీ ద లార్డ్ ఈజ్ ద గుడ్. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకుని మన జీవితాల్లో ఏ విషయంలో మనం ఫెయిల్ అయిపోయాము, ఏ విషయాల్లో మనము ఒకవేళ మనము ఎటువంటి మరి అభివృద్ధి లేకుండా అలాగే ఉండిపోయాము, మన జీవితాలు ప్రభువుకు అప్పగించుకుంటే ఈ క్షణమే మధురమైన ద్రాక్షారసం వారి జీవితాలు మారుస్తాడు. అలా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు మీ హృదయాలకు తలపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగచేయుము, నాయంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము, నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నాయదనండి తీసివేయకము, నిరక్షణానంద మోనాకుమారలా పోటెంచుము, సమాతి గల మనసు కలుగచేసి నన్ను దృఢపరచుము. ప్రియులారా, మరి ముగింపు ప్రార్థన, ప్రభు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం.
ప్రార్థన. మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా దేవా, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. దేవా, మీ యొక్క ఉచితమైనటువంటి కృపను బట్టి ప్రభువా, సర్వలోకాన్ని కూడా నాయనా నూతన సంవత్సరంలో మీరు ప్రవేశపెట్టి నాయనా నీ యొక్క దయా కిరీటాలతో అలంకరించినందుకు స్తోత్రాలు. దేవా, లోకానికి నాయనా నీవిచ్చిన గొప్ప రక్షణ కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ నూతన సంవత్సరము అంతయు ప్రతి విశ్వాసి కూడా నాయనా నీ వెలుగు మార్గములో తండ్రి నాయన సాగిపోతానికి కృప చేయండి. నాయనా ప్రతి విశ్వాసిని, ప్రతి కుటుంబాన్ని చేయి పట్టి నాయనా మీరే జీవ మార్గములో నడిపించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాము తండ్రి. ప్రభువా, ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబము కొరకు, వారి బిడ్డలు క్షేమము కొరకు, ఆరోగ్యము కొరకు ప్రార్థిస్తున్నాం. బలహీనులైన వారిని బలపరచండి నాయన, స్వస్థపరచండి. రక్షణ లేనటువంటి వారికి రక్షణ కలుగు చేయండి. ప్రభువా, ఎవరైతే అశాంతిలో తండ్రి జీవిస్తున్నారో సమాధానం కలుగు చేయండి. చంటి బిడ్డల కొరకు, చంటి బిడ్డ తల్లుల కొరకు ప్రార్థిస్తున్నాం. యవనస్తుల కొరకు నాయన ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. అలాగే ప్రభువా, ఇదిగో తండ్రి వృద్ధుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాము తండ్రి. ప్రభువా, ఇదిగో తండ్రి నాయన ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నటువంటి వారికి, ఇంటర్వ్యూస్లో ఉన్నటువంటి వారికి నా ప్రభా జయము కలుగు చేయండి. నాయన ఆయా పరీక్షల కొరకు సిద్ధపడుచున్నటువంటి బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. డిఎస్సి కొరకు సిద్ధపడుచున్న వారు, నాయన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుచున్నటువంటి వారు, నాయన ఇంకనూ అనేక విధములైన పరీక్షలకు సిద్ధపడుచున్న బిడ్డలకు నాయన జయము కలుగు చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాము తండ్రి. ప్రభువా, స్వదేశ విదేశాల్లో ఉన్న విశ్వాసులు వారి క్షేమము కొరకు, వారి రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ నూతన సంవత్సరం అంతయు కూడా ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభుత్వము అధికారుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా, యవనస్తులు వివాహ వ్యవస్థలో ప్రవేశించినట్లు నాయన ప్రభువా, ఇదిగో గర్భిణీ స్త్రీలు సుఖప్రసవము కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాం. సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానం కలుగు చేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాం. అలాగే పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ నూతన సంవత్సరం అంతయు కూడా నా తండ్రి నాయన ప్రతి ఉదయకాలపు ఆరాధనలు జరగటానికి నాయన నీ యొక్క వాక్యాన్ని ప్రకటన చేయటానికి నాయన కృప చేయమని ప్రార్థిస్తున్నాం. అనేక మంది ఆధ్యాత్మికమైన మేళ్లు పొందుకుంటానికి కృప చేయండి. నీ సేవకుడుగా, నీ సేవకురాలుగా దీవించండి. ఇచ్చిన నలుగురు బిడ్డలు సంతానము కొరకు, ఈ గృహములో నీవు చేస్తున్న మేళ్ల కొరకు కూడా స్తోత్రాలు. అలాగనే ఈ యొక్క ఉదయకాలపు ఆరాధనలు నాయనా ఇదిగో ప్రభా, పునరుద్ధరణ ఆరాధనలో పాల్గొని నిన్ను ఆరాధిస్తూ స్తుతిస్తూ గర్వపరుస్తున్న ప్రతి కుటుంబం నీ పరలోకపు దీవెన ఆశీర్వాదాలతో నింపుమని మా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడను గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరును గాక. మా దిన ఆహారము నేడు మాకు దయచే, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారంలో అపరాధము క్షమించము, శోధనలో రీత్యాక కీడును తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభువునికి తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. ప్రభువుని తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్. 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 మేలానే యేసు దేవుని స్తుతించు సర్వ సృష్టియు, నూతించు మోక్ష సైన్యము,
పితృపుత్ర శుద్ధాత్మాల. 'ఓ, '